నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఏపీ ఎన్నికలు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో చిచ్చురా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కోసం నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, మెగా కుటుంబీకులు సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్లు ప్రచారం చేశారు. అదేవిధంగా జబర్దస్త్ కళాకారులు కూడా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ను గెలిపించాలంటూ ప్రచారం చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రచారానికి రాలేదు. ఓ వీడియో షూట్ చేసి దాన్ని విడుదల చేసి చేతులు దులుపుకున్నారంతే. ఎన్నికల ముందు జనసేన పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్. మొదటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకొని బరిలో దిగారు. భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పవన్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఆయన పార్టీ తరపున కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో ఆయన తాను గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు పవన్ కళ్యాణ్. తనకు అత్యంత అనువైన నియోజకవర్గంగా పిఠాపురాన్ని ఎంచుకొని బరిలో దిగారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై వంగా గీతను బరిలో దించారు జగన్మోహన్ రెడ్డి. పిఠాపురంలో వంగా గీతకు మంచి పేరు ఉంది. వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. అయితే ఆమెకు అడ్వాంటేజ్ ఏంటంటే వైసీపీకి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓటు బ్యాంకే. అది పవన్ కళ్యాణ్కు పడదు. అందుకే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవడానికి చాలా కష్టపడాలంటున్నారు రాజకీయ పండితులు. అందుకే నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు జన సైనికులు, అభిమానులు. ప్రచార పర్వం చివరి ఘట్టంలో అన్నయ్య చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తారని అన్నారు. అయితే ఎందుకో కానీ అది రద్దయింది. చిరంజీవి కేవలం ఒక వీడియో చిత్రీకరించి తన తమ్ముడు చాలా మంచివాడని, అతన్ని గెలిపిస్తే ప్రజలకు మంచి చేస్తాడని అన్నారు. చిరంజీవి పిఠాపురం రాకపోవడం పవన్ అభిమానులను నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్లు ప్రచారం చేశారు. అల్లు అరవింద్, రామ్ చరణ్లు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో పుణ్యక్షేత్రానికి వచ్చి పిఠాపురంలో మీడియాకు తారసపడి పవన్కు మద్దతు చెప్పి వెళ్లిపోయారు. పవర్ స్టార్ అభిమానులైతే పుష్ప ఫేమ్ అల్లు అర్జున్ తానంతట తానుగా వచ్చి పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తారని అనుకున్నారు. అయితే అల్లు అర్జున్ రాలేదు. 2 రోజుల ముందు తన మద్దతు పవన్ కళ్యాణ్కే అని ట్వీట్ చేశారు. చిత్రంగా ఆ మర్నాడే అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రాజకీయంగా తమ శత్రుపక్షమైన వైసీపీ తరపున ప్రచారం చేసిన అల్లు అర్జున్ చినమామయ్య కోసం పిఠాపురం రాకపోవడం నాగబాబుకు మంట పుట్టించింది. అల్లు అర్జున్ ఉద్దేశించి ఆయన తాజాగా ట్వీట్ చేశారు. మనతో ఉంటూ మన ప్రత్యర్థుల కోసం పనిచేసేవారు మన వాళ్ళు కారు, మన కోసం పనిచేసే వాళ్ళు పరాయి వాళ్ళైనా మన వాళ్లే అని నాగబాబు ట్వీట్ చేశారు. దీని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ ద్వేషించే వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన అల్లు అర్జున్ మనోడు కాడని తెగేసి చెప్పారు. పవన్ కోసం ప్రచారం చేసిన జబర్దస్త్ కళాకారులు పరాయి వాళ్లు అయినా మన వాళ్లే అని ఆయన ఉద్దేశ్యం కావచ్చు అంటున్నారు రాజకీయ పండితులు. మొత్తానికి ఎన్నికలు మెగా కుటుంబంలో మనస్పర్ధలు రాజేశాయి. ఇవి తొందరగా సమసిపోవాలని ఆశిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.